హాయ్ వెల్కమ్ టు అవర్ హ్యాండ్ బ్యూటీ ట్రైనింగ్ అకాడమీ. సో సమ్మర్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం స్కిన్ ట్యాన్. ఓకే, సో సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మనకి ఏమైపోతుందనంటే ఈ స్కిన్ లోపల మనకి యాక్చువల్గా మన స్కిన్కి కలర్ ఇచ్చే పిగ్మెంట్ ఏంటి అంటే మెలనిన్. ఓకే, ఆ మెలనిన్ అనే ప్రోడక్ట్ ఏమైపోతుందనంటే యాక్చువల్గా మెలనిన్ని ప్రోటీన్ అని అంటారు. ఆ మెలనిన్ ఏమైపోతుందంటే సన్ నుంచి వచ్చే ఆ యూవీ రేస్కి మనం స్కిన్ పైన సన్ స్క్రీన్ కానీ ఎలాంటి కేరింగ్ ప్రోడక్ట్ అంటే సీసీ క్రీమ్ లైక్ బీబీ సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఏది లేకుండా డైరెక్ట్గా మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుందనంటే ఆ మెలనిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాప్కార్న్ ఎలాగైతే హీట్కి పెట్టి ఆయిల్ వేసేసి పాప్కార్న్ అందులో వేసేసి డక్ అండ్ క్లోజ్ చేసేసి ఎలా ఉంటుందంటే సేమ్ అలాగే మన మెలనిన్ కూడా పాప్అవుట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమైపోతుంది అంటే ట్యాన్ లాగా వచ్చేసింది. ఆ ట్యాన్ని అసలు మనం పట్టించుకోలేదు, అలాగే మనం ఎండలోనే వెళ్తున్నాము అని అనుకుంటే దాని తర్వాత మెల్లగా ఫ్రెకిల్స్ నుంచి మెల్లగా పిగ్మెంటేషన్, ఇలా మొత్తం ఎలా అయిపోతుందంటే ఇంకా స్కిన్ లోపల వరకు మనకి హోమ్ రెమెడీస్ కానీ ఎలాంటి టిప్స్ ఫాలో అయినా కూడా దాన్ని మనం ఏమీ చేయలేము. ఓకే, అందుకే జస్ట్ ఓన్లీ ప్రైమరీ స్టేజ్ అంటే ఏదైతే మొదటి దశలో ఈ స్కిన్ ట్యాన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి చాలామంది హోమ్ కేర్ టిప్స్ ఫాలో అయిపోతున్నారు. కానీ అంటే కొంతమంది ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందని అంటే పెరుగు, దాని తర్వాత కాఫీ పౌడర్, సో లెమన్, దాని తర్వాత ఎర్రపప్పుని గ్రైండ్ చేసుకొని సో శనగపిండి, పాలు, పసుపు ఇలాంటివి ఓకే అంటే నార్మల్గా హోమ్ కేర్ లాగా జస్ట్ కిచెన్ ప్రోడక్ట్తో రెమెడీస్ కానీ అవి ఏంటి అని అంటే కంప్లీట్గా అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి జస్ట్ అది రెగ్యులర్గా ఫాలో అయిపోతేనే కొంచెం మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అది ఫాలో అవ్వద్దని నేనేం చెప్పట్లేదు, కానీ ఏంటి అని అంటే ఆ హోమ్ కేర్ టిప్స్ ఫాలో అవుతూ మనకి మార్కెట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ స్టాండ్ రిమూవ్ చేసే ప్రోడక్ట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అందరికీ చూపించబోయేదంటే ఇమ్మీడియట్గా ట్యాన్ క్లియర్ అయ్యేది. ఓకే, సో ఓజోన్ వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఓజోన్ వాళ్ళది. ఓకే, ఓజోన్. సో నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు డబ్బా పైన. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే డిటాన్ ఫేషియల్ అలా మీకు కనబడుతుంది. ఓకే, సో ఈ ఓజోన్ డిటాన్ ఫేషియల్ క్లెన్జర్ మనం ఇంతకుముందు ఒక వీడియోలో క్లెన్జర్ అని ఒకటి తీసుకున్నాం. ఓకే, ఆ వర్డ్ ఆ క్లెన్జర్లోనే ఉంటుంది. మొత్తం స్కిన్ పైన ఏది డస్ట్ కానీ డర్టీనెస్ కానీ ఇంప్యూరిటీస్ కానీ ఏది ఉన్నా కూడా క్లీన్ చేస్తుంది. అదే క్లెన్జర్స్లలో మనం 2 వేరియేషన్స్ గురించి కూడా ముందు వీడియోస్లో మనం చూసుకున్నాము. బట్ స్కిన్ పైన ట్యాన్ అనేది సోప్తో కానీ ఫేషియల్స్తో కానీ ఎలా పెట్టినా కూడా మనకు అది క్లీన్ అవ్వదండి. సో ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని ప్రోడక్ట్స్ కంపెనీ ప్రోడక్ట్స్ అనేవి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఓజోన్ ఇది చాలా ఇమ్మీడియట్ రిజల్ట్. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉందండి, రాగా. ఓకే, ఈ రాగా అనేది కూడా మనకి స్కిన్ పైన ఎలా అంటే సింపుల్, ఇది జస్ట్ ఓన్లీ క్రీమే. ఇది కూడా సేమ్ జస్ట్ ఓన్లీ క్రీమ్ లాగానే ఉంటుందండి. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలాంటివి జస్ట్ స్కిన్ పైన ఒక లేయర్ లాగా మామూలుగా ఫేస్ ప్యాక్ బ్రష్ ఉంటుంది కదా దాంతో మనం అప్లై చేసుకోవచ్చు. ఐ ల్యాషెస్కి బై మిస్టేక్ ఐబ్రోస్కి తగిలిన రెడ్గా అయిపోతాయి కదా అని చెప్పేసి కొంతమంది చెప్తారు. బట్ అలా ఏం లేదండి. వీటితో మనం స్కిన్ పైన రాగా లేదంటే ఓజోన్ ఇంకా వేరే సారా ప్రోడక్ట్ జోవీస్ ఇంకా చాలా మార్కెట్లో ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా మనం డిటాన్ క్లెన్జర్స్ ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసేసుకొని 15 మినిట్స్ కంపల్సరీ అలా స్కిన్ పైన పెట్టేసుకొని అప్లికేషన్ టైం దాటిన తర్వాత ల్యూక్ వామ్ వాటర్ లేదంటే చల్లటి నీళ్ళతో కూడా మనం రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ట్యాన్ అనేది ఇమ్మీడియట్గా వెళ్తుంది. ఓకే, సో ఇలా మనకి వీక్లీ వన్స్ కానీ దాని తర్వాత ఒక 15 డేస్ కల్లా మన స్కిన్ ట్యాన్ని బట్టి మనం స్కిన్ పైన అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మనకి రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా రావాలి అంటే ఈ ప్రోడక్ట్ వల్లే వస్తుంది. హోమ్ కేర్ టిప్స్ హోమ్ కేర్ రెమెడీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే చాలామంది చెప్తారు కొంతమందికి ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది, కొంతమందికి ఇమ్మీడియట్గా రిజల్ట్ రాదు. బట్ ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో దాంతోపాటు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే స్కిన్కి క్లెన్జింగ్ చేసుకోవచ్చు, స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి షీట్ మాస్క్ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇమ్మీడియట్గా మంచి కూలింగ్ ఎఫెక్ట్. దాని తర్వాత ఇంకా ఏంటి అని అంటే స్కిన్ పైన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాని రిలేటెడ్ కంప్లీట్గా ఆ షీట్ మాస్క్ ప్రోడక్ట్ పైన మనం రీడ్ చేసుకోవాలి.
ఓకే, కరెక్ట్గా దేని పర్పస్లో అది వాళ్ళు మాన్యువల్ అంటే మొత్తం కరెక్ట్గా చదివి అలాంటి షీట్ మాస్క్ మన స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని బట్టి షీట్ మాస్క్ని కూడా మనం అప్లికేషన్ అంటే ఫేస్ పైన ఒక షీట్ మాస్క్ లాగా ఇలా వేసేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత తీసేసి ఆ జెల్తోనే మళ్ళీ ఇలా అప్పర్ డైరెక్షన్స్లో రబ్ చేసుకోవచ్చు సర్క్యులర్ మోషన్స్లో. ఓకే, అలా చేసుకున్న తర్వాత లూక్ వామ్ వాటర్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రోడక్ట్స్ అప్లికేషన్ చేసి క్లీన్ చేసిన తర్వాత 6 అవర్స్ వరకు మళ్ళీ ఎలాంటి ఫేస్ వాష్ కానీ సోప్ కానీ యూజ్ చేయొద్దు. మళ్ళీ అది కెమికల్ పడుతున్నట్టు అంటే pH బ్యాలెన్స్ అనేది మళ్ళీ అప్స్ అండ్ డౌన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ స్కిన్ పైన మనకు ఆ గ్లోనెస్ అనేది ఉండదు. ఓకే, సో అలాగే ఫేషియల్స్ డిటాన్ ఫేషియల్స్ చేయించుకోవాలి. చాలా వరకు అంటే కొంచెం బడ్జెట్ వైజ్గా చూసుకుంటే బాగానే ఉన్నాయి మార్కెట్లో ప్రోడక్ట్స్. బట్ ఏంటనంటే O3 వాళ్ళది డిటాన్. ఓకే, సో O3 వాళ్ళది డిటాన్ ఫేషియల్ చేయించుకుంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ ఉందని. అఫ్కోర్స్ O3లో బ్రైడల్ ఫేషియల్ కిట్స్ ఉన్నాయి, చాలా వరకు మార్కెట్లో మంచి బ్రాండ్స్ ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే మనకి చాలా మన లేడీస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఇమ్మీడియట్ రిజల్ట్, దెన్ ఎక్కువ రోజులు ఆ రిజల్ట్ అనేది ఉండాలి. మనం డబ్బులు వేస్ట్ చేయము. ఓకే, సో మన లేడీస్ దగ్గర వీక్నెస్ పాయింట్ ఏంటంటే డబ్బులు పెట్టడానికి కూడా హ్యాండ్స్ రాదు. సో ఏంటనంటే మనం ఒక ప్రోడక్ట్ని మనం అప్లికేషన్ చేసుకుంటున్నామంటే రిజల్ట్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్లో ఉంటుంది, అది ఎక్కువగా వేస్ట్ కానివ్వద్దు, చాలా వరకు ఉండాలి అని మన యొక్క సైకలాజికల్ ఫీలింగ్ కాబట్టి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నామండి. సో కమెంట్ బాక్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకా ఎవరైనా నా హ్యానా బ్యూటీ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే నా ఛానల్ కమ్యూనిటీలో మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ మెసేజ్. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఉంది. ఎవరైతే ఎండలో రాలేక నేర్చుకోలేక ఉంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్లో నేర్చుకున్న నా స్టూడెంట్స్ ఇప్పటికీ ఒకళ్ళు స్టూడియో లెవెల్లో అంటే బ్రాండెడ్ సలూన్స్లోనే జాబ్ చేస్తున్నారు, ఓన్గా సలూన్ కూడా పెట్టుకున్నారు, బోటిక్ విత్ సలూన్ వచ్చిన వాళ్ళు అలా చూడ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆఫ్లైన్లో నేర్చుకోవాలి అని అంటే నాకు మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అంటే ఫీజ్ డీటెయిల్స్ కానీ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ కోర్స్ ఎన్ని రోజుల వరకు మీకు పర్ఫెక్ట్గా సర్టిఫికేషన్ డీటెయిల్స్ కానీ అన్నీ నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.